హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే నార్మల్గా ఉన్నాను. మీరందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్లో అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించిన టిప్స్ కానీ, కేర్ కానీ, నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కానీ, నెక్స్ట్ థింగ్ బేబీ కేర్ గురించి వీడియోస్ అయితే పెడుతున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా, ఇది నా థర్డ్ ప్రెగ్నెన్సీ అని. అయితే రీసెంట్గా ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే ఫుడ్ పడకపోవడం, ఫుడ్ ప్రాబ్లమ్స్, వామిటింగ్స్ దాని గురించి చెప్పాను కదా. అయితే నాకు రీసెంట్గా నేను 3 days బ్యాక్ హాస్పిటల్ వెళ్ళినా అనమాట చెకప్ కోసము, 8th month గ్రోత్ స్కాన్ కోసము. గ్రోత్ స్కాన్లో అంతా బాగానే ఉంది అంటే బేబీ మూమెంట్స్ కానీ బేబీ బాగుంది. బట్ నాకు వచ్చేసి మేడం టెస్టులు రాసిందనమాట. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అండ్ ఈసీజీ అలాంటివన్నీ రాశారనమాట. సో వెళ్ళిన ఈసీజీలో కొంచెం హై వచ్చినాయి లెవెల్స్. అండ్ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లో రెండిట్లలో ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే నాకు వచ్చింది. ఎందుకు బ్లడ్ ఇన్ఫెక్షన్లా ఏం వచ్చిందనంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి తగ్గిపోయినాయి, వైట్ అయితే ఎక్కువైనాయి అనమాట. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్ అయిందనమాట. అది ఇంకా కొంచెం ఎక్కువైపోతే ప్రీ ప్లానెడ్ ప్రెగ్నెన్సీ అంటే ముందుగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ కానీ అసలు తట్టుకోలేని సిచ్యువేషన్ వస్తుందంట. దానికోసం అయితే నాకు 5 daysకి అయితే ట్యాబ్లెట్స్ రాశారనమాట. యాంటీబయాటిక్స్ ఇంకా చాలా అన్ని పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్ అన్నీ రాశారు. అంటే నాకు అట్లా అనిపిస్తుంది. ఆ ట్యాబ్లెట్స్ నేను వాడుతున్నప్పటి నుంచి నాకైతే అస్సలు కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. ఇప్పటికే నా పరిస్థితి అస్సలకే బాగాలేదు. బట్ ఆ ట్యాబ్లెట్స్ వాడిన నుంచి ఫుల్ మత్తులాగుంటుందన్నమాట. చాలా మత్తులాగుంటుంది. ఇంకొకటి నాకు ఇట్లా కొంచెం ఫుడ్ అసలు తినాలనిపించట్లేదు. కొంచెం ఫుడ్ తీసుకున్నా కానీ ఇట్లా మోషన్ కానీ వామిటింగ్ కానీ అట్లా జరుగుతుందని చెప్పాను కదా, అది కూడా సివియర్ ప్రాబ్లమే అంట. ఎందుకు అట్లా అవుతుంది అని చెప్పేసి దానికి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. బట్ నాకు ఆ ప్రాబ్లం అయితే తగ్గలేదన్నమాట. దానికోసం నేను మళ్ళీ రేపు లేదా ఎల్లుండి హాస్పిటల్ వెళ్తాను. సో మీకు కూడా ఎవరికైనా ఇట్లా 8th month గ్రోత్ స్కాన్ అయితే కరెక్ట్ టైంకి తీసుకుంటే, ప్రెగ్నెన్సీలో ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో రెగ్యులర్గా సివియర్గా, వాళ్ళైతే గ్రోత్ స్కాను టైంకి, టిఫా స్కాన్ టైంకి, ఎన్టీ స్కాన్ టైంకి, అండ్ ఎన్టీ స్కాన్ చేసినప్పుడు మనకి ఇంకోటి బ్లడ్ టెస్ట్ చేస్తారనమాట. ఆ బ్లడ్ టెస్ట్ కొందరు రాస్తారు, కొందరు రాయరు. కానీ మనం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే టిఫా స్కాన్లో మనకు 90% తెలుస్తుంది, మిగిలిన % తెలియదంట. బ్లడ్ టెస్ట్లో మాత్రం పూర్తిగా తెలుస్తుందంట. ఆ టెస్ట్ మాత్రం తప్పకుండా చేయించుకోండి. ఇంకా నేను కొన్ని డేస్ తర్వాత మాత్రం నా రిపోర్ట్స్తో సహా నేను మీకు వీడియోలు చేసి అయితే పెడతా ఉంటాను. నా ఫస్ట్ పాప అప్పుడు ఏమైంది, సెకండ్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అప్పుడు ఏమైంది, థర్డ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఏమవుతుంది అనేది అంటే ఉంటాయి కదా సర్టిఫికేట్స్, రిపోర్ట్స్, వాటిని చూపిస్తూ నేను మీకు వీడియోస్ అయితే చేసి పెడతానమాట. అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు నేను ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాను. ఒక మిల్క్ ఎక్కువ తాగాలనిపించదు, కానీ మిగిలినవి అయితే ప్రోటీన్ వేరే రకంగా తీసుకుంటాం. బట్ ప్రోటీన్ అయితే బాడీలో ఉండట్లేదు అనమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వస్తున్నా కానీ నేనైతే తట్టుకుంటున్నాను. కానీ కొందరు అయితే తట్టుకునే సిచ్యువేషన్ ఉంటుంది పాపం బాడీని బట్టి. నేను ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాను, తట్టుకుంటూ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, నిన్న గ్రహణం వచ్చింది కదా. గ్రహణం నాలాగా ఎవరు గ్రహణం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, గ్రహణం అయితే 1/2 hour 1 hour అట్లా లేదనమాట. నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే. ఆ బ్యాక్ పెయిన్ ఉండి కొందరు ఏం చెప్పారంటే స్ట్రెయిట్గా పడుకోవాలి, కాళ్ళు చేతులు స్ట్రెయిట్గా పెట్టాలి, కదపొద్దు అని చెప్పారనమాట. అస్సలు నాతో అవ్వలేదు. స్ట్రెయిట్గా పడుకోవడం, కాళ్ళు చేతులు అట్లా స్ట్రెయిట్గా పెట్టి పడుకోవడం. అసలు 1/2 hour 1 hour అయితే ట్రై చేసేదాన్నేమో ఎట్లనైనా సరే. బట్ 3.5 hours అసలు నాకు కాదు అని నాకు అర్థమైపోయింది. సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. నేను అంటే కొందరు ఏం చెప్పారంటే బయటికి వెళ్ళొద్దు, చంద్రుడిని చూడొద్దు, డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని ఇంట్లోనే ఉండొచ్చు, యూరిన్కి వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, నడవచ్చు అని చెప్పారు. ఇంకా నా పర్సనల్గా నాకేమనిపించింది అంటే, నేను దేవుడి మీద భారం వేసుకొని మాత్రం నేను కదలాల్సి వచ్చింది. వాటర్ అయితే తాగకుండా ఉండలేకపోయినా. నాకు ఈ ప్రెగ్నెన్సీలో వాటర్ అనే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అట్లనే ఉండే, ఈ ప్రెగ్నెన్సీలో అట్లనే ఫుల్ దాహం అనమాట. నైట్ టైం కూడా దాదాపు 2 bottles అట్లా కంప్లీట్ చేయాల్సి వచ్చేది. అంటే రెగ్యులర్గా నేను తాగుతున్నాను అనమాట. వాటర్ తాగకుండా ఉండలేకపోయినా. ఆ వాటర్ తీసుకున్నాను.
వేరే పాలు అట్లా ఏమి తీసుకోలే, కానీ వాటరు, ఇంకొకటి కదలకుండా పడుకోవడం అయితే నా వల్ల కాలేదు. కదలా అనమాట. అటు లెఫ్ట్ సైడ్ పడుకోవడం, రైట్ సైడ్ పడుకోవడం, కాళ్ళు చేతులు కదపడం అయితే చేశాను. ఇంకా నేనైతే గాడ్‌ని చాలా నమ్ముతా అనమాట. ఇంకా నేను దేవుడికి భారం వేసుకొని అంతా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి నాతోని కాలేదు, అసలుకే కాలేదనమాట. నేను కదిలినాను. చూద్దాం, నా బేబీ అయితే హెల్తీ ఉంటుంది అని నేను నమ్ముతున్నా. ఇప్పటికీ నాకు గట్టి ఫీలింగ్ ఉంది. నా బేబీ అయితే హెల్తీ, ఎలాంటి లోపాలు లేకుండా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు నేను 8th మంత్ కదా, సో ఇట్లా కదిలితే ఏమన్నా అవుతుందా, ఏమన్నా కాదా అనేది నా లైఫ్ కూడా ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే బేబీని రిస్క్లో పెట్టాలని నాకు అనిపించలేదు. బట్ నాకు అస్సలు నాతోని కాలేదు. ఎందుకంటే నాకు బ్యాక్ సివియర్ అంటే సివియరు. ఇంకా నేను చచ్చిపోతానేమో అన్నంత పెయిన్ వచ్చిందనమాట. అట్లాంటప్పుడు నేను కదలకుండా ఎట్లా ఉండగలుగుతా చెప్పండి మీరు. మీకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసిరా? ఫేస్ చేస్తే ఏం టెన్షన్ పడకండి, అంతా దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నాది ఇంకో 2 months, 1.5 monthలో డెలివరీ ఉంటుంది కదా. సో నా బేబీని చూసిన తర్వాత అయితే ఇంకా నా బేబీ ఒక ఎగ్జాంపుల్గా నేను చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు కాని సిచ్యువేషన్లో నేను కదలాల్సి వచ్చింది. నా బేబీ హెల్తీగా పుట్టి ఏం ప్రాబ్లం లేకుండా పుట్టిందంటే, సో జస్ట్ మనము ఎక్స్పోజ్ కాకుండా బయట తిరగకుండా సరిపోతుంది. ఇట్లా కదలడం అవన్నీ ఏమి ఉండవనేది అయితే అర్థమవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్గా వస్తుందని నేను అనుకుంటున్నా. నా బేబీ అయితే హెల్తీగా పుడుతుందని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అయితే అంటే ఇట్లాంటివి సర్లే ఇంకా కొన్ని డేస్ తర్వాత చేయించుకుందాము అట్లా ఇట్లా అంటే అందరికీ మనీ ఉండవు. ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మనకి ఫ్రీగా టెస్ట్లు, ఫ్రీగా స్కానింగ్లు, ఫ్రీగా అన్నీ చేస్తున్నారు కదా. మీరు ప్రైవేట్లో వెళ్ళేంత సిచ్యువేషన్ లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళైనా కానీ టైం టు టైం అన్నీ చేయించుకోండి. కానీ నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే మనతో పాటు మన బేబీ హెల్త్, మన హెల్త్ 2 పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ అయితే ఇంకా కూడా నాకు పడట్లేదు. చాలా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వామిక్ అండ్ ప్యాంటో సంథింగ్ ఏదో ఉంది, అన్నీ ఇచ్చారు. బట్ ఫుడ్ అయితే నాతో అస్సలు ఇమ్మడం లేదనమాట ఫుడ్. అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ బాధ ఇంకొక ప్రెగ్నెంట్ లేడీకే అర్థమవుతుంది. సో మీరు కూడా టెన్షన్ పడకండి. నా బేబీ అయితే వెయిట్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఎంత ఉండాలనో అంతే ఉంది అనమాట. ఎక్కువ లేదు, తక్కువ లేదు. సో అది కొంచెం హ్యాపీ. బట్ నాకు కొంచెం బేబీ కిందికి ఉందనమాట. ఇంకో 1.5 month అయితే కంపల్సరీ బేబీ ఆగాలని గట్టి కోరుకుంటున్నాను. 1.5 month ఆగితే అట్లీస్ట్ మినిమం వెయిట్ అయినా బేబీ పుడుతుందని నాకు చిన్న హోప్ ఉందన్నమాట. సో చాలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా మెయిన్గా మన మైండ్, మన మనసు స్ట్రాంగ్ ఉంచుకోండి. ఆ తర్వాత ఏం జరగదు ఉంటే అది జరుగుతుంది అనమాట. ఇది ఒక మీకు చిన్న బూస్టప్ అండ్ జాగ్రత్త పడతారని చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ స్కానింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి